హాయ్ అండి. మొన్న మనం టెక్స్ట్ బాక్స్‌ని నేర్చుకున్నాం. టెక్స్ట్ బాక్స్‌ని ఎలా డ్రా చేయాలి, అలాగే డ్రా చేసిన టెక్స్ట్ బాక్స్‌లో ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఫోటో ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని చుట్టూరా ఉండే టెక్స్ట్ బాక్స్ బార్డర్ని ఎలా తీసేయాలి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్లో డేటా ఉంది. ఆ డేటాలో మనం ఏం చేయాలంటే పైన కనిపించే హెడర్లో మనం హెడింగ్ పెట్టుకోవాలి. అంతే, పైన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనం హెడింగ్ని యాడ్ చేయాలి. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్స్లో మనం డేటాని యాడ్ చేయాలి. ఇలా ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళండి, డ్రా టెక్స్ట్ బాక్స్ తీసుకోండి, ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ గీయండి. ఇక్కడ డేటాను యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. నిర్మలా హై స్కూల్ అని టైప్ చేశాను. దాని మోటో వచ్చేసి దాని కింద టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, స్కూల్ నేమ్ టైప్ చేసి దాని కిందేమో మోటో అనేది టైప్ చేశాను. సెంటర్లో పెట్టుకున్నాను. దీనికి వర్డ్ ఆర్ట్ అప్లై చేయొచ్చు. కలర్స్ ఇచ్చుకోవచ్చు. కలర్స్ ఇస్తాను మనకు కావాల్సిన చిన్న ప్లేస్లో కాబట్టి. అలాగే దీని కింద కలర్ కూడా మారుస్తున్నాను. ఓకే అండి, ఇందులో మనం యాడ్ చేసాము స్కూల్ నేమ్ అండ్ మోటో. దీని చుట్టూరా నాకు బాక్స్ కనిపించకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే బాక్స్ దగ్గర క్లిక్ ఇస్తే ఇలా 4 యారోస్ వస్తాయి. యారోస్ వచ్చినప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మేట్ టెక్స్ట్ బాక్స్, ఈ కలర్ ఆప్షన్లో నో కలర్, ఓకే ఇచ్చేసేయండి. అర్థమైంది కదా. అలాగే ఈ కార్నర్స్లో కూడా మనం డేటా అనేది యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్స్ అనేవి ఈ రైట్ సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. డెఫినేషన్స్ అనే కాదు, ఇంకేదైనా ఎక్స్ట్రా డేటా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు, ఒకే పేజ్లో మనకు డేటా మొత్తం వచ్చేయాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేసి రైట్ సైడ్ మార్జిన్లో కానీ లెఫ్ట్ సైడ్ మార్జిన్లో కానీ మనం ఇలా టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మార్జిన్లో కూడా చూసేద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టెక్స్ట్ బాక్స్, డ్రా టెక్స్ట్ బాక్స్, ఇలా గీసుకుని ఇక్కడ కూడా మనం డేటాని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టెక్స్ట్ బాక్స్లో ఫోటోనే కాదు డేటాని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట.